కరుణాపురం గ్రామంలో శుక్రవారం ఉదయం అనుమానాస్పద జంతు పాదముద్రలు కనిపించడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. 100 రోజుల ఉపాధి పనులకు వెళ్తున్న గ్రామస్తులు ఈ పాదముద్రలను గమనించి వెంటనే స్థానిక సర్పంచ్ గుర్రపు రీనా ప్రవీణ్ దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే స్పందించిన సర్పంచ్ రీనా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు త్వరితగతిన కరుణాపురానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిశీలన అనంతరం ఇవి పులి లేదా చిరుతకు సంబంధించిన పాదముద్రలు కాదని హైనా జాతికి చెందిన జంతువు పాదముద్రలుగా భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. హైనా జంతువులు గేదెలు వంటి పశువులపై దాడి చేసే ప్రమాదం ఉండడంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సూచించింది. ముఖ్యంగా బావుల దగ్గర గేదెలను కట్టేవారు జాగ్రత్తగా వహించి వీలైనంత వరకు తమ ఇళ్ల సమీపంలోనే పశువులను కట్టుకోవాలని కోరింది. ఈ మేరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రతన్ లాల్ గ్రామ ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ఏవైనా అనుమానాస్పద కదలికలు కనిపించినా వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. విషయం ఏంటంటే అది కొంచెం ఆవుల్ని గేదెల్ని పశువుల్ని ఇక్కడ కట్టకని చెప్పండి. ఇక్కడ ఎవరి లేవు అక్కడ వాళ్ళకి చెప్పండి. ఏంటంటే హైనా కూడా తిరుగుతా ఉన్నది, ఇటు కౌంటీ సెంటర్ చూడండి, అది తిరుగుతా ఉంది. అదేంటంటే మెడ మీద ఫస్ట్ అటాక్ చేస్తుంది. మెడ మీద అటాక్ చేసి రక్తాన్ని మొత్తం పీల్చేస్తుంది. పీల్చేసి మాంసం ఉంటుంది చూడు, మెత్తటి మాంసాన్ని మొత్తం తినేస్తుంది అన్నట్టు. తినేసి మెత్తటి మాంసం బొక్కలు తినేది, అది వదిలేస్తుంది, వెళ్ళిపోతుంది అన్నట్టు అక్కడ నుంచి. మళ్ళీ తర్వాత దానికి ఏంటంటే మనము ఒక 2 days దాకా మళ్ళీ దాడి చేయదు, తర్వాత దాడి చేస్తుంది మళ్ళీ. అది ఏంటంటే మనకు మనుషులు ఏమన్నా అది మనుషుల మీదకి రాదు అది. ఎందుకంటే మనకు 2 కాళ్ళు ఉంటాయి కాబట్టి అవి 4 కాళ్ళు ఉన్నటువంటి జంతువునే మీద అది కూడా కట్టేసి ఉంటే దాడి చేస్తుంది. మళ్ళీ దానికంటే అది కొంచెం చిన్నగా ఉంటుంది కదా, చిన్నగా ఉండేసరికి దానికంటే పెద్ద వాటికి మీద దాడి చేయదు, చిన్న వాటికి దాడి చేస్తుంది. అది కూడా కట్టేసి ఉంటేనే లేగదూడలు, ఆవులు, పశువులు అవి ఉంటాయి చూడండి, మేకలు, వాటికి దాడి చేస్తున్నారు. కాబట్టి అవి కట్టేయకుండా ఇక్కడ ఒక 2 రోజులు ఇంటికి తీసుకెళ్ళాలి. దానికి ఆహారం దొరకకుండా ఉంటే అది వెళ్ళిపోతుంది, ఇక్కడ ఉండదు అన్నట్టు, అది వెళ్ళిపోతుంది. ఇంకో వాళ్ళకి చెప్పండి, స్టార్టింగ్ లాంటి సాయం చేయించండి, చేయిస్తే అయిపోతుంది. ఏమైనా ఉంటే మాకు కాల్ చేయండి, మేము వచ్చేస్తాం. అదే మరి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా కూలీలకు కూడా చెప్పండి, మీరు చెప్పండి. అది ఒకవేళ వాటికి మనము విషం ఇచ్చి చంపడం అది నేరం అన్నట్టు. మళ్ళీ అది సెక్షన్ చాలా కఠినంగా ఉంటుంది, వైల్డ్ లైఫ్ సెక్షన్స్, మళ్ళీ నాన్ వైల్డబుల్ సెక్షన్స్ ఉంటాయి. అట్లా ఇది కొంచెం వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పండి.